హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిల్ ఎస్టిమేషన్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఒక 1000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన టోటల్ కాంక్రీట్ క్వాంటిటీ. కాంక్రీట్ అంటే అన్నిటికీ కావాల్సినటువంటి అన్ని యాక్టివిటీస్కి, అంటే ఫుటింగ్స్, ప్లింత్ బీము, కాలమ్స్, రూఫ్ బీమ్, రూఫ్ స్లాబ్, స్టైర్ కేస్, లింటిల్స్, సన్సెట్స్, ఇన్సైడ్ కిచెన్ ప్లాట్ఫాము, లో రూఫ్, సెల్ఫ్స్, టాప్ ప్లాట్ఫాము, అలాగా అన్ని యాక్టివిటీస్కి కావాల్సినటువంటి టోటల్ కాంక్రీట్ క్వాంటిటీ ఎంత. తర్వాత ఆ కాంక్రీట్ క్వాంటిటీకి కావాల్సినటువంటి మెటీరియల్స్ అంటే సిమెంటు, శాండ్, అగ్రిగేటు ఎలాగో తెలుసుకుందామండి. ఇది ఇక్కడ 1000 ఎస్ఎఫ్టీ గల సింగిల్ స్టోరీ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉదాహరణగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది దాని యొక్క ఫౌండేషన్ లేఅవుట్, అంటే ఫుటింగ్స్, కాలమ్స్, సెంటర్ లైన్ మార్కింగ్ డ్రాయింగ్ అండి ఇది. అలాగే ప్లింత్ బీమ్ లేఅవుట్, ప్లింత్ బీమ్ క్రాస్ సెక్షన్, తర్వాత రూఫ్ బీమ్ అండ్ రూఫ్ స్లాబ్ లేఅవుట్ అండ్ రూఫ్ బీమ్ అండ్ స్లాబ్ క్రాస్ సెక్షన్. ఇక్కడ స్లాబ్ ఒక 1 ఫుట్ ప్రొజెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది ఎలివేషన్ పర్పస్ కోసం. తర్వాత షెడ్యూల్ ఆఫ్ ఫుటింగ్స్ కూడా ఇవ్వటం షెడ్యూల్ ఆఫ్ ఫుటింగ్స్ అంటే ఆల్ స్ట్రక్చరల్ మెంబర్స్ యొక్క షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది. షెడ్యూల్ అంటే ఏం లేదండి, టైపు ప్లస్ సైజెస్లు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ ఫుటింగ్స్ చూసారనుకోండి, ఎన్ని టైప్స్ ఉన్నాయి, F1, F2. ఈచ్ టైప్ యొక్క లెంత్, బ్రెడ్త్, డెప్త్ ఎంత అక్కడ మనకు ఫీట్లలో అలాగే మీటర్లో 2 రకాలుగా ఇవ్వటం జరిగింది. తర్వాత షెడ్యూల్ ఆఫ్ కాలమ్స్ C1, C2, లెంత్, బ్రెడ్త్, అలాగే ప్లింత్ బీమ్స్ 9 ఇంచ్ బై 12 ఇంచ్, రూఫ్ బీమ్ 9 ఇంచ్ బై 16.5 ఇంచ్, రూఫ్ స్లాబ్ 4.5 ఇంచ్ థిక్నెస్, స్టైర్ కేస్ ఫ్లైట్ స్లాబ్ 5 ఇంచ్, లింటెల్స్ 9 ఇంచ్ బై 9 ఇంచ్. ఇది ఇక్కడ క్రాస్ సెక్షన్ కూడా ఫుటింగ్, బిలో గ్రౌండ్ లెవెల్ కాలమ్, తర్వాత గ్రౌండ్ లెవెల్ టు ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ ప్లింత్ బీము, అబోవ్ ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ కాలము, రూఫ్ బీము, రూఫ్ స్లాబ్ అండి 10 ఫీట్ల హైట్కి. రోడ్ లెవెల్ టు ది బిల్డింగ్ ఫ్లోర్ లెవెల్ 300 mm అంటే 1 ఫుట్ కన్సిడర్ చేయడం జరిగింది. డెప్త్ ఆఫ్ ది ఫౌండేషన్ 1.5 మీటర్ కన్సిడర్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనం చేసుకున్నటువంటి ఈ క్వాంటిటీస్లో పీసీసీ అనేది కన్సిడర్ చేయలేదండి. ఈ వీడియోలో ఓన్లీ ఆర్సీసీ, రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవి తీసుకొని ఇక్కడ నేను కొంత వర్కౌట్ చేసి టోటల్ కాంక్రీట్ క్వాంటిటీ ఫర్ 1000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ యాజ్ పర్ డీటెయిల్డ్ ఎస్టిమేషన్, అన్ని ఫుటింగ్స్, ఎన్ని ఫుటింగ్లు, వాటి సైజ్ ఎంత, అట్లా ఆ షెడ్యూల్ ఆఫ్ ఫుటింగ్ సైజ్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసి మీకు ఇక్కడ క్వాంటిటీస్ అంతా ఒక టేబుల్ ఫామ్ లాగా ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు నేను ఒక వీడియో చేశానండి. దాంట్లో మొత్తంగా అది వచ్చేసి టోటల్ బిల్డింగ్ ఎస్టిమేషన్ పార్ట్ 1 కాంక్రీట్ వర్క్స్ అని చెప్పేసి అందులో డీటెయిల్గా ఇవ్వటం జరిగిందనమాట. ఈ ఫుటింగ్స్ ఈ 7.86 ఎలా వచ్చిందన్న దానికి డీటెయిల్గా ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకు అది అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా అక్కడ ఇచ్చినటువంటి క్వాంటిటీస్ తీసుకొని మీకు ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫుటింగ్ 7.86 క్యూబిక్ మీటర్, కాలమ్స్ 4.75 క్యూబిక్ మీటర్, ప్లింత్ బీమ్స్ 4.42 క్యూబిక్ మీటర్, రూఫ్ బీమ్స్ 4.56 క్యూబిక్ మీటర్, రూఫ్ స్లాబ్ 9.84 క్యూబిక్ మీటర్, స్టైర్ కేస్ 1.1 క్యూబిక్ మీటర్, లింటిల్స్ 0.96 క్యూబిక్ మీటర్, సన్సెట్స్ 1.12 క్యూబిక్ మీటర్. టోటల్ ఫ్రమ్ ఫుటింగ్ టు ది సన్సెట్ 34.6 క్యూబిక్ మీటర్ ఈ 1000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్కి. అదే సిఎఫ్టీలో తీసుకుంటే మల్టిప్లైడ్ బై 35.3 టు 1222 క్యూబిక్ ఫీట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ వాటిని ఏం చేసామంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ చేసి ఇవ్వటం జరిగిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది 1000 ఎస్ఎఫ్టీకి చేసాం కాబట్టి, అదే మీకు 1000 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ రిక్వైర్మెంట్ ఉండదు కదా. మీకు 600 ఉండొచ్చు, 800 ఉండొచ్చు, 900 ఉండొచ్చు, 1100 ఉండొచ్చు, 1200 ఉండొచ్చు. అందుకుగా ఇక్కడ మనం ఈ ఫ్యాక్టర్ చేసి ఇవ్వటం జరిగింది. చూసారా, స్లాబ్ ఏరియా ఫ్యాక్టర్ ఇది 1000 ఎస్ఎఫ్టీకి ఇంత అయితే 1 ఎస్ఎఫ్టీకి ఎంత, ఈ క్వాంటిటీ డివైడ్ బై 1000 కదా, అదే చేసి ఇక్కడ ఇచ్చాను అనమాట. ఏం లేదు, ఈ క్వాంటిటీస్కి అన్నిటికీ డివైడ్ బై 1000 వేసి ఈ ఫ్యాక్టర్స్ ఇవ్వటం చేసిందన్నమాట. అది ఇప్పుడు మీకు 600 ఎస్ఎఫ్టీకి కావాలనుకోండి, 600 మల్టిప్లైడ్ బై ఈ ఫ్యాక్టర్ చేసుకుంటే ఈ ఫుటింగ్ కావాల్సినటువంటి కాంక్రీట్ క్వాంటిటీ వస్తుందన్నమాట. అందుకు ఈజీగా ఇక్కడ ఈ టేబుల్ ఫామ్ ఇవ్వటం జరిగిందనమాట. అది మీకు 800 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కావాలనుకోండి, ఇక ఫుటింగ్స్ క్వాంటిటీ 800 మల్టిప్లైడ్ బై ఫుటింగ్ ఫ్యాక్టర్ చేసుకుంటే మీకు ఫుటింగ్ క్వాంటిటీ వస్తుందన్నమాట. అట్లాగా ఫుటింగ్ నుంచి కాలం, ప్లింత్ బీము, రూఫ్ బీమ్, రూఫ్ స్లాబ్, స్టైర్ కేస్, లింటిల్, సన్సెట్స్ అన్ని ఈ ఫ్యాక్టర్స్ని మీరు కట్టబోయే బిల్డింగ్ ప్రపోజ్డ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్లాబ్ ఏరియా ఎంత ఉందో అంత ఏరియాతో మల్టిప్లై చేసుకుంటే మీకు మెంబర్ వైజ్ కూడా వస్తుందన్నమాట. అట్లా చేసుకుంటే తర్వాత అన్ని మల్టిప్లై చేసుకొని యాడ్ చేసుకుంటే మీకు టోటల్గా ఆ పర్టికులర్ బిల్డింగ్ కావాల్సినటువంటి కాంక్రీట్ క్వాంటిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 600 స్క్వేర్ ఫీట్ గల స్లాబ్ ఏరియా గల బిల్డింగ్కి
20.76 క్యూబిక్ మీటర్లు, అలాగే 800 స్క్వేర్ ఫీట్ ఏరియా గల స్లాబ్ ఏరియా గల బిల్డింగ్కి 27.68 క్యూబిక్ మీటర్లు జరిగిందనమాట. ఇది ఎందుకు ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే రేపు ఒకవేళ మీరు లోడ్ బేరింగ్ స్ట్రక్చర్ వేసుకొని, అదే లోడ్ బేరింగ్ అని కాదు, ఆల్రెడీ మీరు కొంత ఓన్లీ స్లాబ్ వరకు మీకు కావాలనుకోండి, ఎంత కాంక్రీట్ క్వాంటిటీ తెలిసి ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, ఇక్కడ మీకు బిల్డింగ్ ఎంత అనుకోండి 1200 అనుకోండి, మల్టిప్లై చేసుకుంటే మీకు ఈ స్లాబ్ బీమ్ కంబైన్డ్గా వేస్తాం కాబట్టి ఆ స్లాబ్ బీమ్ కలిసిన కాంక్రీట్ క్వాంటిటీ వస్తుందన్నమాట. అప్పుడు దాని వరకు మీకు ఎంత సిమెంట్ కావాలి, ఎంత అగ్రిగేట్ కావాలి అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు ఈజీగా. అది చెప్తున్నాం అనమాట ఇక్కడ. ఇక్కడ మనం టోటల్గా ఈ ఫ్యాక్టర్స్ ఇచ్చి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల వేరియస్ ప్రపోజ్డ్ బిల్డింగ్స్కి కాంక్రీట్ క్వాంటిటీ తెలుసుకోవటం ఎలాగనేది చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు మనము మెటీరియల్ ఇప్పుడు క్వాంటిటీ తెలుసుకున్నాం ఇంతవరకు. తర్వాత ఇప్పుడు మనకి మెటీరియల్ అంటే సిమెంట్, శాండ్, అగ్రిగేట్ ఎలా తెలుసుకోవాలి అనేది తెలుసుకుందాం అనమాట. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 34.6 అనేది వెట్ కాంక్రీట్ అనమాట. కానీ మనం వేసేది అంతా కూడా మెటీరియల్ అంతా కూడా డ్రై మెటీరియల్ మనం వేసి మిక్స్ చేస్తాం కదా, సిమెంటు అలాగే శాండ్, అగ్రిగేట్స్ అన్ని డిఫరెంట్గా లూజ్ మెటీరియల్స్ వెట్టి ఉంటాయి కదా, డ్రై ఉంటాయి కదా, అవన్నీ వేసి మనం మిక్సర్లో వాటర్ వేసి మిక్స్ చేస్తే మనకు వచ్చేది వెట్ మిక్స్ అనమాట. అంటే ఆ డ్రై వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అది ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అని నేను చెప్తాను అనమాట. గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసి సో డ్రై వాల్యూమ్ క్యాలిక్యులేషన్ పర్ క్యూబిక్ మీటర్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M20 అంటే M20 అంటే ఇప్పుడు ఇది IS 456/2000 ఇయర్ ప్లెయిన్ అండ్ రెయిన్ఫోర్స్డ్ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం ఈ బుక్ స్టాండర్డ్ ఇండియన్ ఎవరు బిల్డింగ్ డిజైన్ చేసినా కానీ ఇది ఫాలో అవ్వాల్సిందేనండి. ఈ బుక్ ప్రకారం, ఈ స్టాండర్డ్ కోడ్ బుక్ ప్రకారం మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఫర్ ది రీఎన్ఫోర్స్మెంట్ వాడుతున్నాము అంటే ఆ కాంక్రీట్ గ్రేడ్ వచ్చేసి మినిమం 20 ఉండాలన్నమాట. M20 అంతకుమించి తక్కువ వాడటానికి లేదనమాట. ఇది కోడ్ ప్రొవిజన్. ఇంతకుముందు అంతా M15 స్లాబ్లు వేసేవాళ్ళు అనమాట. స్లాబ్లు, ఫుటింగ్లు ఇట్లా వేసేవాళ్ళు. ఇది దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ నవ్ అనమాట. నవ్ అంటే ఇది 20 సంవత్సరాల నుంచి, అంటే 2000 నుంచి అనమాట. ఇది ఒకటి స్ట్రిక్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ M20 అనేది ఆల్రెడీ ముందుకు ఇంతకుముందు చెప్పుకున్నాం. మిక్స్ 20 అనేది దాని యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ 28 days అనమాట. క్యూబ్ తీసి స్ట్రెంత్ చేస్తే అదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు. M20 గ్రేడ్ కాంక్రీట్ ఇది ప్రపోర్షన్స్ అనమాట. అంటే వీటి యొక్క రేషియో అనమాట. సిమెంటు, శాండ్, అగ్రిగేట్. సిమెంట్ 1 ప్రపోర్షన్, 1.5 టైమ్స్ శాండ్, 3 టైమ్స్ అగ్రిగేట్. ఈ ప్రపోర్షన్లు అనమాట ఇవి. అంటే ఏం లేదు, ఒక అంటే వీటి యొక్క షేరింగ్ అనమాట, రేషియో ఎంత పర్సంటేజ్లు అనమాట అవి. తర్వాత సమ్ ఆఫ్ మిక్స్ ప్రపోర్షన్ చేయాలండి. 1 + 1.5 + 3 టోటల్ 5.5. తర్వాత మనకి డ్రై వాల్యూమ్ ఎంత కావాలంటే డ్రై వాల్యూమ్ ఆఫ్ టోటల్ మెటీరియల్ రిక్వైర్డ్ ఈజ్ 1.54 టైమ్స్ ది వెట్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ డ్యూ టు ది వాయిడ్స్ ప్రజెంట్ ఇన్ శాండ్ అండ్ అగ్రిగేట్ ఇన్ డ్రై స్టేజ్. ఇప్పుడు మీరు సింపుల్ ఉదాహరణకి 1 క్యూబిక్ మీటర్ పొడుగు, ఎడల్పు, ఎత్తుగల ఒక చిన్న కంటైనర్ తీసుకొని అందులో అగ్రిగేట్స్ వేసారనుకోండి, అంత లోపలంతా కూడా వైడ్స్ ఉంటాయి కదా, అట్లాగనమాట. అందుకని ఇవేమి మనం కంబైన్ చేసి మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, అగ్రిగేట్స్, శాండ్, ఇప్పుడు అగ్రిగేట్స్లో ఉన్నటువంటి వైడ్స్లోకి శాండ్ పోయి లోపలికి వెళ్తుంది అనమాట. అలాగే ఈ శాండ్లో ఉన్నటువంటి వైడ్స్లోకి సిమెంట్ వేసినప్పుడు ఆ వైడ్స్లోకి వెళ్తుంది అనమాట. ఈ మిక్స్ చేసి వాటర్ వేసేసరికి ఈవెన్ సిమెంట్లో కూడా, సిమెంట్ పార్టికల్స్లో కూడా వైడ్స్ ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే మనము వాటర్ కలుపుతామో ఇవన్నీ ఒకదాంట్లో పోయేసి మనకి మళ్ళీ వైబ్రేటింగ్ చేసేసరికి మనకు వచ్చేది 1 క్యూబిక్ మీటర్ వెట్ వాల్యూమ్ అనమాట. అందుకు 1.54 టైమ్స్ మనము డ్రై క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. అది ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత మనం సిమెంట్ వాల్యూమ్ ఎలా క్యాలిక్యులేషన్ చేద్దాం అనమాట. సిమెంట్ వాల్యూము 1.54 టోటల్ మనకు కావాల్సిన ఎంత అనుకున్నాం, డ్రై వాల్యూమ్ 1.54 అనుకున్నాం. 1.54 డివైడ్ బై ఎంత టోటల్ ప్రపోర్షన్ ఎంత 5.5. మనకు కావాల్సిన ఎంత సిమెంట్ షేరింగ్ ఎంత 1. అంటే 1.54 డివైడ్ బై సమ్ ఆఫ్ ది ప్రపోర్షన్ మల్టిప్లైడ్ బై ది సిమెంట్ షేరింగ్ ప్రపోర్షన్ వేసుకుంటే వచ్చే వాల్యూమ్ వచ్చేసి 0.28 క్యూబిక్ మీటర్ అనమాట. 0.28 క్యూబిక్ మీటర్ అంటే దీన్ని మళ్ళీ మనం కేజీలోకి మార్చుకోవాలంటే మనం ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకోవాలి. డ్రై యూనిట్ వెయిట్ ఆఫ్ ది సిమెంట్ వచ్చేసి 1440 kg per cubic meter. ఏం లేదు, అది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే 1 క్యూబిక్ మీటర్ పొడుగు, ఎడల్పు, ఎత్తుగా 1 క్యూబిక్ మీటర్ దాన్ని సిమెంట్ వేసి వెయిట్ చేసుకుంటే దానికి వెయిట్ 1440 kg వస్తుంది అనమాట. 0.28 క్యూబిక్ మీటర్ ఇంటూ 1440 మల్టిప్లై చేసుకుంటే మనకి 403 kg వస్తుంది. మన సిమెంట్ బ్యాగ్ అందరికీ తెలిసింది 50 kg కాబట్టి 403 డివైడ్ బై 50 చేసుకుంటే 8.1 బ్యాగ్స్ వస్తుంది అనమాట. అంటే 1 క్యూబిక్ మీటర్ వెట్ మిక్స్ కావడానికి మనకి 8.14 సిమెంట్ బ్యాగ్స్ కావాలన్నమాట. అలాగే శాండ్ మొత్తం టోటల్ ఎంత, డ్రై వాల్యూమ్ ఎంత 1.54 డివైడ్ బై సమ్ ఆఫ్ ది ప్రపోర్షన్ 5.5. శాండ్ షేరింగ్ ఎంత 1.5 మల్టిప్లై చేసుకుంటే 0.42 క్యూబిక్ మీటర్. ఇక్కడ కూడా డ్రై యూనిట్ వెయిట్ ఆఫ్ ది శాండ్ ఎంత అంటే 1650 kg per cubic meter. అంతే, ఇది కూడా అంతే.
1 క్యూబిక్ మీటర్ పొడుగు ఎడల్పు ఎత్తులో ఉన్నటువంటి కంటైనర్ తీసుకొని అందులో డ్రై శాండ్ వేసి వెయిట్ చేస్తే దాని యొక్క వెయిట్ అనమాట, ఎటువంటి కాంపాక్షన్ ఏం చేయకుండా చేస్తే వచ్చే వెయిట్ 1650 కేజీలు అనమాట. అంటే 0.42 × 1650 వేసుకుంటే 693 కేజీలు వస్తుంది. టన్నుకి 1000 కేజీలు కాబట్టి దీన్ని టన్నులోకి మార్చుకుంటే డివైడ్ బై 1000 వేసుకుంటే 0.693 టన్ను వస్తుంది అనమాట. అలాగే అగ్రిగేట్స్కి 1.54 డివైడ్ బై 5.5 ఇంటూ అగ్రిగేట్ ప్రపోర్షన్ షేరింగ్ ప్రపోర్షన్ ఎంత 3 అంటే 0.84 క్యూబిక్ మీటర్. 0.84 మల్టిప్లైడ్ బై 1700 కేజీ పర్ క్యూబిక్ మీటర్. ఇక్కడ కూడా ఈ డ్రై యూనిట్ వెయిట్ ఆఫ్ ది అగ్రిగేట్స్ ఎంత అంటే 1700 కేజీ. అదే 1 క్యూబిక్ మీటర్ పొడుగు ఎడల్పు ఎత్తులో ఉన్నటువంటి కంటైనర్లో అగ్రిగేట్స్ తీసుకుని అందులో వేసేసి దాని యొక్క వెయిట్ చూస్తే మనం 1700 కేజీలు వస్తాయి అనమాట. అంటే అప్పటికి 1428 కేజీలు వస్తాయి అనమాట. అదే టన్నులోకి మార్చుకుంటే 1.428 టన్స్. ఇవి 1 క్యూబిక్ మీటర్ కావాల్సినటువంటి డ్రై వాల్యూమ్స్ అనమాట. ఇప్పుడు మనం ఎన్ని క్యూబిక్ మీటర్లు కావాలనుకుంటే అన్ని క్యూబిక్ మీటర్లకి మల్టిప్లై చేసుకుంటే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఈ 1.54 కూడా ఇక్కడ చూడండి మీరు, ఈ 0.28, 0.42, 0.84 మల్టిప్లై చేస్తే మరి యాడ్ చేసుకుంటే వచ్చేది 5.5 వచ్చేసి 1.54 అనమాట. ఈ 1.54ని మనము ఈ ప్రపోర్షన్ల ప్రకారం షేరింగ్ చేసాం, అదే సపరేట్ చేసాం అనమాట. అంతే ఇక్కడ అది చెప్తున్నాం అనమాట. ఇది 0.28, 0.42, 0.84 కలిపితే 1.54. ఈ ప్రపోర్షన్ల ప్రకారం దాన్ని సపరేట్ చేసాం అనమాట. అది ఓకే. ఇప్పుడు మనకి టోటల్ మెటీరియల్ రిక్వైర్మెంట్ ఫర్ 1000 SFT బిల్డింగ్కి ఎంత అనుకున్నాం, మనకు కావాల్సిన కాంక్రీట్ క్వాంటిటీ ఎంత 34.6 క్యూబిక్ మీటర్. ఇది 34.6 క్యూబిక్ మీటర్కి మనకి సిమెంట్ ఎంత 34.6 ఇంటూ ఎంత కావాలి 8.1 బ్యాగ్ అంటే 280 బ్యాగులు కావాలన్నమాట. అలాగే శాండ్ ఎంత 34.6 ఇంటూ టన్నుల్లోకి ఎంత 0.693 అంటే 23.98 టన్ను. అది క్యూబిక్ మీటర్లోకి వేసుకుంటే 0.42 అంటే 14.532 క్యూబిక్ మీటర్. అలాగే అగ్రిగేట్స్ కావాల్సిన వెట్ క్వాంటిటీ 34.6 ఇంటూ 1.428 టన్నుల్లోకి వేసుకుంటే 49.41. 34.6 ఇంటూ క్యూబిక్ మీటర్ ఇంటూ 0.84 క్యూబిక్ మీటర్ వేసుకుంటే 29.064 క్యూబిక్ మీటర్ అనమాట. అంటే ఈ రెండు టన్నుల్లో క్యూబిక్ మీటర్లు ఇవ్వడం జరిగిందన్నమాట. ఎందుకంటే మార్కెట్లో ఒకసారి టన్నుల్లో అమ్ముతుంటారు, క్యూబిక్ మీటర్లు కూడా అమ్ముతుంటారు అనమాట. అందుకు ఈజీగా మళ్ళీ కన్వర్షన్ చేసుకోకుండా ఉండటం కోసం ఇక్కడ రెండుగా చెప్పడం జరిగిందనమాట. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా 1000 SFTకి అనుకున్నాం కదండి. ఇప్పుడు ఒక SFTకి కావాలనుకుంటే వీటి 1000 బై చేసుకుంటే ఒక SFTకి వస్తాయి కదా. అదే నెక్స్ట్ స్లైడ్లో చేయడం జరిగిందనమాట. ఇగో దిస్ బిల్డింగ్ స్లాబ్ ఏరియా ఎంత అనుకున్నాం 1000 SFT. మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ కాంక్రీట్ వర్క్స్ అనే SFT బేసిస్ విల్ బి యాజ్ ఫాలోస్. అదే ఒక SFTకి కావాలనుకోండి 2 అంటే 1000కు SFTకి కావాల్సినటువంటి క్వాంటిటీస్ డివైడ్ బై 1000 వేసుకుంటే మనకు వచ్చేది అట్లా అనమాట. అంటే 280 డివైడ్ బై 1000 వేసుకుంటే ఇదిగో 0.28 బ్యాగ్ పర్ SFT. శాండ్ ఏం లేదు, ఇక్కడ వచ్చినటువంటి ఈ క్వాంటిటీస్ అన్నిటిని డివైడెడ్ బై 1000 వేసుకొని ఈ ఫ్యాక్టర్లు ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఫ్యాక్టర్లు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఇదిగో శాండ్, సిమెంటు, శాండ్ టన్స్, శాండ్ క్యూబిక్ మీటర్, అగ్రిగేట్ టన్స్, అగ్రిగేట్ క్యూబిక్ మీటర్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే పర్ SFTకి లెక్కన ఎందుకు ఇవ్వడం జరిగిందంటే రేపు మనం కట్టబోయే బిల్డింగ్ ఇక్కడ నేను ఇచ్చినటువంటి 600, 800 SFTలు ఉండకపోవచ్చు. మీకు 650 రావచ్చు, 550 రావచ్చు, 1150 రావచ్చు, 750 రావచ్చు. అందుకు ఈజీగా ఉండటం కోసం ఈ ఫ్యాక్టర్ చేసి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ ఇప్పుడు మనం 600 SFT, 800 SFT బిల్డింగ్లు తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 600 SFT స్లాబ్ ఏరియా గల బిల్డింగ్కి ఎంత సిమెంట్ కావాలంటే 0.28 ఇంటూ 600 వేసుకుంటే 168 బ్యాగులు కావాలి. అలాగే శాండ్ ఇన్ టన్స్ 0.02398 ఇంటూ 600 అంటే 14.388 క్యూబిక్ మీటర్. ఆర్ శాండ్ ఇన్ క్యూబిక్ మీటర్స్ 0.01453 ఇంటూ 600 అంటే 8.78 క్యూబిక్ మీటర్ అనమాట. అగ్రిగేట్ ఇన్ టన్స్ 0.04941 ఇంటూ 600 అంటే 29.646. లేకపోతే క్యూబిక్ మీటర్లో 0.0291 ఇంటూ 600 వేసుకుంటే 17.46 క్యూబిక్ మీటర్స్ అనమాట. అలాగే సిమిలర్గా మీకు ఇంకా 800కి ఏం లేదు, ఈ ఎంత మీరు కట్టబోయే బిల్డింగ్ ఏరియా ఎంత ఉంటుందో అంతా మల్టిప్లైడ్ బై ఈ ఫ్యాక్టర్స్ వేసుకుంటే మీకు ఈ క్వాంటిటీస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మొత్తం టోటల్ బిల్డింగ్ కావాలంటే ఇప్పుడు ఈ క్వాంటిటీస్ లేదు, మీకు ఓన్లీ స్లాబ్ వర్కే కావాలనుకోండి ఎట్లా చేసుకోవాలి మీకు ఇప్పుడు చెప్తాను. మీకు ఇప్పుడు ఒక 1200 SFTకి మీకు స్లాబ్ వర్కే కావాలనుకోండి. ఇక్కడ చూసారా స్లాబ్ అంటే స్లాబ్ మేము కంబైన్ కలిపి వేస్తాం కాబట్టి ఇదిగో మీకు కావాల్సినటువంటి 1250 ఏరియాతోటి ఈ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేసుకుంటే రూఫ్ బీమ్ క్వాంటిటీ వస్తుంది, ఈ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసుకుంటే రూఫ్ స్లాబ్ వస్తుంది. ఆ విధంగా ఆ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే మీకు స్లాబ్కి బీమ్కి కావాల్సినటువంటి కాంక్రీట్ క్వాంటిటీ వస్తుంది. కాంక్రీట్ క్వాంటిటీ వస్తే ఇది వెట్ కాంక్రీట్ కదా,
డ్రై మెటీరియల్ కావాలంటే ఎలా అనుకున్నామో ఇదిగో వర్క్ మీటర్కి ఎంత కావాలనుకున్నామో 8.1 దీన్ని బట్టి మల్టిప్లై చేసుకుంటే మీకు సిమెంట్ వస్తుంది. అలాగే శాండ్ ఆ వచ్చినటువంటి వాల్యూమ్ని కాంక్రీట్ వెట్ వాల్యూమ్ని మీరు 0.693 పెట్టి మల్టిప్లై చేసుకుంటే మీకు శాండ్ వచ్చేస్తుంది. అలాగే 1.428 పెట్టి టన్ను పెట్టి మల్టిప్లై చేసుకుంటే మీకు అగ్రిగేట్స్ వస్తాయి అనమాట. అట్లా ఏ మెంబర్కి కావాలంటే ఆ మెంబర్కి అనమాట. ఓన్లీ మీ కాలమ్స్కే కావాలి అట్లా అనమాట. 1250 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఓన్లీ కాలమ్స్ కావాలంటే దీన్ని బట్టి మల్టిప్లై చేసుకోవచ్చు అనమాట. అట్లా ఈజీగా ఉండటం కోసం ఇట్లా క్వాంటిటీ ప్లస్ అలాగే ఓవరాల్గా అన్ని కలుపుకొని ఫుటింగ్ నుంచి స్లాబ్ వరకు కావాలంటే ఈ క్వాంటిటీస్ అనమాట. మీకు సిమెంట్ శాండ్ అగ్రిగేట్ కావాలంటే ఇట్లా అనమాట. అట్లా ఈ వీడియో మీకు 2 విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.